రాష్ట్ర ప్రభుత్వం మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని మన సచివాలయ సిబ్బంది అందరినీ కూడా పంపించి సర్వే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ కార్డు ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి పథకం ఇవ్వాలన్నా కూడా సరళతరంగా పారదర్శకంగా ఇచ్చే దానికోసం ఉపయోగపడుతుంది. ఆ సర్వేని మన మండలంలో ఏ విధంగా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయన్న దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు కూడా అక్షరాస్యత పర్సంటేజ్ని పెంచేదానికోసం వయోజనమైనటువంటి అందరికీ కూడా అక్షరాస్యం చేసేదానికోసం అక్షరాంధ్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ అక్షరాంధ్ర కార్యక్రమంలో కూడా మన వెల్ఫేర్ అసిస్టెంట్స్ మనకి వాలంటీర్ని మ్యాప్ చేస్తారు, వాలంటీర్ల ద్వారా లెర్నర్స్ని మ్యాప్ చేస్తారు. ఈ కార్యక్రమం కూడా ఎలా జరుగుతుందని పరిశీలించడం, అట్లాగే ఇతర సచివాలయాల సర్వేలు అయినటువంటి ఈ కేవైసీ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎలా ఉంది, అట్లాగే పారిశుద్ధ్యము ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఈరోజు పరిశీలించాము. ప్రధానంగా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఏ గ్రామమైనా కూడా మన తాగునీరు, పారిశుద్ధ్యము, లైటింగ్, రోడ్ల రిపేర్ అటువంటి సర్వీసెస్ ఇవ్వాలి అంటే గ్రామ పంచాయతీ తరఫున దానికి ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. దాంట్లో ప్రధానమైనది ఇంటి పన్ను, అట్లాగే ఇతర పన్నులు కావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి దయచేసి ఈ నెలాఖరులో పెట్టే పరిస్థితుల్లో కూడా 100% ఇంటి పన్నులు కానీ చెల్లించినట్లయితే, అట్లాగే సిబ్బంది అందరినీ కూడా ఆదేశించేది ఏమంటే 100% ఇంటి పన్నుల వసూలు కోసం అందరూ కూడా త్వరితగతిన చేసేలా చూసుకోవాలి. ప్రధానంగా ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా క్యాష్ ద్వారా ఇంటి పన్ను వసూలు చేయట్లేదండి, అది నిషేధించడం అనేది. అంతా కూడా ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. మీకు వెంటనే అందులోనే ఆన్లైన్లో రిసిప్ట్ వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా క్యాష్ రూపంలో ఇంటి పన్ను ఇవ్వద్దని కోరుతూ ఉన్నాము. ప్రజలు కూడా, మన సిబ్బంది కూడా ఎక్కడైనా కానీ క్యాష్ రూపంలో తీసుకున్నట్టయితే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి, రాబోయేది సమ్మర్ కాబట్టి మన ప్రాంతంలో తాగునీటి కోసం ఎక్కువ మనం సిద్ధపడాల్సి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలి అంటే మనం ఇంటి పన్ను వసూలు అనేది ప్రధానమైనటువంటి ఆదాయ వనరు కాబట్టి అందరూ కూడా సహకరించవలసి కోరుతున్నాం.